నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. నేను రాసి మీకు వినిపిస్తున్న భార్యాభర్తల ప్రేమ కథ అగ్రిమెంట్ మ్యారేజ్ భాగం 62. నువ్వు అతనితో స్నేహం చేయడం నాకు నచ్చలేదు అన్నాను. ఆమె చెప్తే అర్థం చేసుకుంటుంది అన్న ఉద్దేశంతో మొదటిసారిగా ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడాను. అదే నా కొంప ముంచుతుందని, ఇలా విడాకులకు దారితీస్తుందని అప్పుడు ఊహించలేదు. నాకు నీకన్నా నా బాయ్ ఫ్రెండ్ నాకు ముఖ్యం అని ముఖం మీద కొట్టినట్టు చెప్పింది. మొదటిసారిగా ఆమె మాటలకు బాగా హట్ అయ్యాను. అయినా ఆమెను ఏమీ అనలేదు. రోజురోజుకి ఆమె విపరీత ప్రవర్తనకి విసిగిపోయాను. కోపం వచ్చింది. నువ్వు చేస్తుంది తప్పు సుధా. అతనితో స్నేహం మానేయ్. నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు. అది నిజమా కాదా అని నేను పట్టించుకోను. కానీ నువ్వు ఇలా బ్లేమ్ కావడం, మన ఇంటి పరువు పోవడం నాకు ఇష్టం లేదు. నేను వెళ్తుంటే మన అపార్ట్మెంట్ వాళ్ళందరూ నన్ను వింతగా చూస్తున్నారు. చేతకాని చేవలేని మొగుడిగా భావిస్తున్నారు. ప్లీజ్ సుధా, ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకో. చెడు స్నేహం మానే అని ఎంతగానో నచ్చచెప్పాను. ఆమె వినలేదు సరికదా, ఏకంగా నన్ను వదిలేసి వెళ్ళింది. నా మీద ఏవేవో అభాండాలు వేసి మరీ విడాకులు తీసుకుంది. సరేలే, నా మీద మోజు తీరిందేమో, నా మీద ప్రేమ నశించిందేమో. ప్రేమ లేని చోట కాపురం చేయడం ఎవరికైనా కష్టం కదా అని నేను నా సుధను తప్పుపట్టలేదు. తన మనసులో నా పైన ఎన్నటికీ తరగనంత ప్రేమను పుట్టించలేకపోయానని బాధపడ్డాను. విడాకులకు అంగీకరించి ఆ కాగితాలపై సంతకం పెట్టాను. కోర్టులో నాపై ఎన్ని అభాండాలు వేసినా మౌనంగా భరించాను. విడాకులు మంజూరయ్యాయి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ భరణం విషయంలో ఆమె చేసిన రాద్ధాంతంతో నా మనసు విరిగింది. అది ఇక ఎప్పటికీ ఎవరు అతకలేనంతగా తునాతునకలైంది. ఆమె అడిగినంత భరణం ఇచ్చుకునే స్థితిలో నేను లేను. అలా అని ఆమె కోసం జైలు జీవితాన్ని గడపలేను. దానికన్నా నేను చనిపోవడమే మంచిది. అందుకే చనిపోవాలని నిర్ణయించుకున్నాను. కానీ దీనికన్నా ముందు నాలాగా మరెవ్వరూ భార్య అడిగినంత భరణం ఇచ్చుకోలేక నాలాగా రాంగ్ స్టెప్ తీసుకోకూడదు అన్న ఉద్దేశంతో దేశాన్ని పాలిస్తున్న పెద్దలందరికీ, ఆడవాళ్ళకు అనుగుణంగా చట్టాలు చేసిన కోర్టుకి నా బాధను తెలియచేస్తూ ఉత్తరాలు రాశాను. వాళ్ళు నా బాధను అర్థం చేసుకొని నాలాంటి అభాగ్యులకు అండగా నిలుస్తారని ఆశిస్తున్నాను. అది గనక నెరవేరితే నా ఆత్మ శాంతిస్తుంది. లేదంటే అని అందులో రాయడం ఆపాడు అన్నయ్య. నేను డైరీ మూసేస్తుంటే ఒకచోట అర్జున్ అన్న నా పేరు వినిపించగానే నేను అలర్ట్ అయ్యాను. మూయబోయిన డైరీని మళ్ళీ ఓపెన్ చేశాను. నా పేరు కనిపించిన పేజీ తెరిచాను. అర్జున్, నేను పోయాక ఖచ్చితంగా ఈ డైరీ నీ చేతికి వస్తుంది. అప్పుడు నువ్వు చదువుతావని నాకు తెలుసు. చదివి ఊరకనే వదిలేయకు. నా జీవితం నుండి నీ జీవితానికి కావలసిన పాఠం నేర్చుకో. కుదిరితే పెళ్లికి ముందే నీకు కాబోయే భార్యతో భరణం గురించి మాట్లాడు. నువ్వెంత ఇవ్వగలవో ముందే చెప్పు. అంతకు మించి అతిగా ఆశించకూడదని ఆమె దగ్గర మాట తీసుకో. నేను ఇలా చెప్పకూడదు, కానీ నా స్వానుభవం మూలంగా చెప్పవలసి వచ్చింది. నాలాగా నువ్వు బలి కాకూడదు అన్న ఉద్దేశం తప్ప నాకు మరో ఆలోచన లేదు. నన్ను అర్థం చేసుకుంటావు కదూ. అమ్మని నిన్ను వదిలేసి వెళ్ళాలని లేకున్నా నేనిలా పిరికివాడిలా మారి ఆత్మహత్య చేసుకుంటున్నాను. నేను చేస్తున్న పని తప్పని నాకు తెలుసు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో చేసుకోక తప్పడం లేదు. చిన్నవాడివైనా నేను చేసిన పనికి నన్ను క్షమించు. మరుజన్మ అంటూ ఉంటే నీకు అన్నయ్యగానే పుట్టించమని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇక సెలవు. అంతే. ఇక ఆ తర్వాత ఏమీ రాసింది లేదు. అది చదువుతుంటే నాకు దుఃఖం ఆగలేదు. కన్నీళ్లతో కళ్ళు మసకబారుతుంటే చేతులతో తుడుచుకుంటూ చదివాను. గుండె బరువెక్కిపోయింది. అలా స్తబ్దంగా కూర్చుండిపోయాను. అలా ఎంతసేపు కూర్చున్నానో నాకు తెలియదు. తలుపు తట్టిన శబ్దానికి ఉలిక్కిపడి వాస్తవంలోకి వచ్చాను. చిన్నగా లేచి తలుపు తీశాను. ఎదురుగుండా చిరుకోపంతో అమ్మ కనిపించింది. తలుపుకి గడియ వేసుకుని, లోపల ఏం చేస్తున్నారా? ఉదయం అనగా గదిలోకి వచ్చావు. ఇప్పుడు చూడు, లంచ్ టైం అయింది. నాన్నగారు ఇంకా బామ్మ నీ కోసం చూస్తూ ఉన్నారు. రా, అందరం కలిసి భోంచేద్దాం అన్న అమ్మ నేను కదలకపోయేసరికి, ఏమైందిరా అలా ఉన్నావు? పైగా ముఖమంతా ఏడ్చినట్టు ఉబ్బింది. కళ్ళు కూడా ఎర్రగా అయ్యాయి. ఏం జరిగింది? కంగారు పడుతూ అడిగింది. ఏమీ లేదులే అమ్మ. అన్నయ్య గుర్తుకు వచ్చాడు. నువ్వెళ్ళు, ఫ్రెష్ అప్ అయి వస్తాను అని వాష్రూమ్కి వెళ్తుంటే అమ్మ భారంగా నిట్టూర్చడం నాకు వినిపించింది. నేను ముఖం కడుక్కొని డైనింగ్ టేబుల్ దగ్గరికి
వెళ్ళేసరికి అమ్మ నాన్నతో ఏం చెప్పిందో కానీ, అర్జున్ ఇలా ఎంతకాలం అన్నయ్యని తలుచుకుంటూ బాధపడతావు? జరిగిందేదో జరిగిపోయింది. జరిగిన కాలాన్ని వెనక్కి తీసుకొని రాలేము కదా. వాడికి అంతే రాసిపెట్టి ఉందేమో, అందుకే అలా వాడు మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఎక్కడున్నా వాడి ఆత్మ శాంతించాలని కోరుకోవాలి తప్ప ఇలా నువ్వు గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటే ఎలా చెప్పు? నువ్వు ఏడుస్తున్నావని పైలోకంలో ఉన్న వాడికి తెలిస్తే వాడి ఆత్మ దుఃఖిస్తుంది. అందుకని నా మాట విను. ఇప్పటికైనా ఆ బాధలో నుండి బయటపడు. వాడు లేడు అన్న బాధ నీకైనా మాకు ఉంది కదా. అలా అని మేము అదే తలుచుకుంటూ ఏడుస్తూ కూర్చున్నామా? ఇంతెందుకు, పెద్దమ్మ ఏడుస్తూ ఉందా? తన బాధని తన మనసులోనే దాచేసి ఎప్పటిలా ఉండడానికి ప్రయత్నిస్తోంది. తనకు మించిన బాధ అయితే నీకు ఉండదు కదా అని నా చేతిని పట్టుకొని సున్నితంగా నొక్కాడు. నాన్న, నేను అలాగే అని తల ఆడించి, నాకు భోజనం చేయాలని లేకున్నా వాళ్ళు బాధపడతారని భోజనానికి కూర్చున్నాను. నాన్న ఏదో ఆఫీస్ విషయాలు చెప్తుంటే అన్నే మనస్తకంతో వింటూ భోజనం ముగించాను. ఆ తర్వాత ఇంట్లో ఉండాలి అనిపించలేదు. నా బండి తీసుకొని బయటపడ్డాను. ఉదయ్ దగ్గరికి కూడా వెళ్ళలేదు. చీకటి పడే వరకు అలా రోడ్ల వెంట తిరుగుతూనే ఉన్నాను. బండిలో పెట్రోల్ అయిపోయిందని ఇండికేటర్ చూపిస్తే కానీ నేను పిచ్చివాడిలా రోడ్ల వెంట ఎంత తిరిగానో నాకు అర్థం కాలేదు. ఆ దగ్గరే ఉన్న పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకొని ఇంటికి వచ్చాను. ఇంటికి రాగానే అర్జున్, ఇలా రా, నీతో మాట్లాడాలి అన్నది బామ్మ విసుగ్గా. ఆమెను చూసి ఏంటి బామ్మ అని తన దగ్గర కూర్చున్నాను. ఈ మధ్య నేనంటూ ఒకదాన్ని ఉన్నాను అనే విషయమే మర్చిపోయినట్టున్నావు కినుగ్గా అంది ఆమె. ఏంటి బామ్మ ఆ మాటలు? నేను నిన్ను మర్చిపోవడం ఏంటి? కామెడీ చేస్తున్నావా అని తన భుజాల చుట్టూ చేతులు వేసి సైడ్ హగ్ చేసుకున్నాను. బుంగమూతి పెట్టేసి, అవునా, అసలు ఎన్ని రోజులైంది నన్ను పలకరించి నా దగ్గర కూర్చొని నాతో 4 మాటలు మాట్లాడి? గుర్తుందా నీకు? ఇప్పుడే ఇలా ఉన్నావంటే రేపొద్దున పెళ్ళి అయితే అసలు నా వైపు చూడను కూడా చూడవేమో. నా మీద అలక చూపించింది బామ్మ. అయ్యో బామ్మ, అలాంటిదేమీ లేదు. బామ్మ పక్కన కూర్చొని తన చేతిని నా చేతిలోకి తీసుకున్నాను నేను. నాకు పెళ్ళాం వచ్చినా నా ఫస్ట్ ప్రిపరేషన్ నీకే బామ్మ. ఇందులో ఎలాంటి డౌట్ పెట్టుకోకు. తన కోసం చిరునవ్వు చిందించిన నేను, చెప్పు బామ్మ, ఇంకా ఏంటి విశేషాలు? కొంటెగా అడిగాను. తనకి ఆరోగ్యం గురించి అడిగితే నచ్చదు. నేనేమీ మంచం పట్టి లేను. నన్ను ఇలా ఊరికే ఆరోగ్యం ఎలా ఉంది, టాబ్లెట్లు ఎలా వేసుకున్నావా అని అడక్కు అంటుంది. అందుకని తన ఆరోగ్యం గురించి అడగలేదు. ఎప్పుడైనా నలతగా ఉంటే తనే చెప్తుంది. నాకంటూ విడిగా విశేషాలు ఏముంటాయి? వయసులో ఉన్న వాడివి నీకు కదా ఉంటాయి. ఈ మధ్య నువ్వు ఇంట్లో సరిగ్గా ఉండడం లేదు. పైగా రాత్రులు లేటుగా వస్తున్నావు. ఏంటి సంగతి? కొంపదీసి మాకు చెప్పకుండా ఏ అమ్మాయినైనా లవ్ చేస్తున్నావా? ఆ అమ్మాయితో టైం స్పెండ్ చేస్తూ ఇలా నన్ను పట్టించుకోవడం లేదా? అనుమానంతో కళ్ళు ఎగరవేసింది బామ్మ. అయ్యో బామ్మ, అలాంటిదేమీ లేదు. ఉంటే ఫస్ట్ నీకే చెప్తాను సరేనా అని ఎప్పటిలా చిన్నగా నవ్వుతూ బామ్మ బుగ్గలు పట్టి లాగాను. ఇదిగో నా మనవడు అంటే ఇలా ఉండాలి, నవ్వుతూ నన్ను ఆట పట్టించాలి. అంతేకాని ముఖం ముడుచుకొని ఉంటే ఎలా చెప్పు? డల్గా ఉన్న నిన్ను చూస్తే నా మనసు ఎలాగో అయిపోతుంది. ప్లీజ్ రా, నా కోసమైనా మీ అన్నయ్య జ్ఞాపకాలలో నుండి బయటపడు, నార్మల్గా అవ్వు అంటూ నా బుగ్గలు పునికింది. ప్రయత్నిస్తున్నాను భామ, నా వల్ల కావడం లేదు అన్నాను. అనుకుంటే ఏదైనా సాధ్యమే. నువ్వు మనస్ఫూర్తిగా ప్రయత్నించడం లేదు. అందుకే అందులో నుండి బయటపడలేకపోతున్నావు. ఈసారి గట్టిగా ప్రయత్నించు, బుజ్జగింపుగా అన్నది. సరే భామ, నీకోసం అలాగే ట్రై చేస్తాను అని మరోసారి నవ్వుతూ బామ్మ బుగ్గలు లాగేసి ఫ్రెష్ అప్ అయి వస్తాను అని నా గదికి వెళ్ళాను. బామ్మ బయటపడింది. కానీ అమ్మ నాన్న ఈ విషయంలో బయటపడలేకపోతున్నారు. నేను ఇలా ఉంటే వాళ్ళు చూసి తట్టుకోలేకపోతున్నారు. వీళ్ళందరి కోసమైనా నేను నార్మల్ కావాలి అనుకున్న నేను ఫ్రెష్ అప్ అయి డిన్నర్ చేయడానికి వచ్చాను. నాలో హుషారు లేకపోయినా ఉన్నట్టు నటిస్తూ డిన్నర్ చేసి నా గదికి వచ్చాను. ఉదయం మంచం మీద పెట్టిన డైరీ, ల్యాప్టాప్, అన్నయ్య రాసిన ఉత్తరాలు అలాగే ఉన్నాయి. డైరీ, ల్యాప్టాప్ కబోర్డ్లో పెట్టాను. ఉత్తరాలు ఇప్పుడు చదవాలా లేదంటే లోపల పెట్టేయాలా? కాసేపు ఆలోచించాను. చదివేస్తే భారం తీరుతుంది, క్యూరియాసిటీ తగ్గుతుంది. లేదు అంటే నా మనసు వీటి చుట్టే తిరుగుతూ ఉంటుంది అనుకున్న నేను అవి చదవడానికి నిశ్చయించుకున్నాను. మంచం హెడ్కి ఆనుకొని కూర్చున్నాను. ఆ ఉత్తరాలలో నుండి ఒక ఉత్తరాన్ని చేతిలోకి తీసుకున్నాను.
ఉఫ్ అని నోటి నిండా గాలిని బయటకు వదిలాను. చదవబోయే దానికి నా మనసుని సమాయత్తపరుచుకున్నాను. చదవడం మొదలుపెట్టాను. చట్టాలను అమలు చేసే న్యాయస్థానానికి, న్యాయమూర్తులకి నాదొక విన్నపం. ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి. చట్టాలన్నీ ఆడవాళ్ల రక్షణ కోసమేనా? మాకు ఏమీ లేవా? సమాజంలో వాళ్ళు మాత్రమే పీడింపబడుతున్నారా? మేము పీడితులమే. మేము భార్యల చేత బాధింపబడుతున్న వాళ్ళమే. కానీ మా బాధలు, కష్టాలు మీకే కాదు ఎవరికీ కనిపించవు. మీరు మగవారే కదా, మీకు ఈ విషయం తెలియదా? ఆడవాళ్ళు గొంతెత్తి తమ బాధల్ని, కష్టాల్ని చెప్పుకోగలుగుతున్నారు. అది విన్నవాళ్ళు సానుభూతి చూపిస్తున్నారు. వాళ్లకు న్యాయం జరిగే దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకే గృహహింస చట్టాన్ని పర్ఫెక్ట్గా అమలు చేస్తున్నారు. ఇది బాగానే ఉంది. కానీ మాకంటూ చట్టాలు ఎక్కడున్నాయి? గృహహింస వాళ్ళు మాత్రమే కాదు, మేము అనుభవిస్తున్నాం. మా భార్యలు మమ్మల్ని హింసిస్తున్నారు. మగవాళ్ళం కదూ, మేము మా బాధని ఎవరితోనూ చెప్పుకోలేకపోతున్నాం. చివరికి సొంత వాళ్ళతో కూడా చెప్పుకుంటే ఎక్కడ పలుచనైపోతామో అన్న భయం, సమాజం చిన్నచూపు చూస్తుందేమోనన్న బాధ. చివరికి కరువు తీర ఏడ్చే అదృష్టం కూడా మాకు లేదు. ఎంత బాధనైనా గుండెలోనే దాచుకుంటున్నాం. పైకి మాత్రం చిరునవ్వులు చిందిస్తున్నాం. కానీ ఆ బాధ భరించలేనిది అయినప్పుడు ఆత్మహత్యకి పాల్పడుతున్నాం. ఇది కూడా సమాజం కంటికి ఆనడం లేదు. అయ్యో పాపం అని సానుభూతి చూపించడం లేదు. చేతకాక చేవలేక వాడు చచ్చాడు అంటున్నారు తప్ప, వాడు ఎంత గృహహింసకు గురైతే, ఎంత మానసిక వేదనను అనుభవిస్తే ఇలాంటి స్టెప్ తీసుకున్నాడు అని ఆలోచించడం లేదు. ఆడవాళ్ళని గృహహింస నుండి విముక్తి కలిగించడానికి విడాకుల చట్టం తెచ్చారు. అంతేకాదు, వాళ్ళు ఎలా బ్రతుకుతారు అని ఆలోచించి విడిపోయే సమయంలో ఆ సదరు భర్త నుండి ఆ భార్యకి భరణం ఇచ్చేలా చట్టం చేశారు. విడాకులు తీసుకున్న ఆ భార్య జీవితం సాఫీగా సాగడానికి జీవన భృతిని ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉంటారు. దీనిని తప్పుపట్టను. కానీ అదే జీవన భృతి ప్రస్తుతం మా భర్తల గొంతు మీద పదునైన కత్తై కూర్చుంది అన్న విషయం తెలుసుకోండి సార్. ఇది ఆ కాలానికి సరిపోయిందేమో, ప్రస్తుత కాలంలో మాత్రం ఇది సరైనది కాదు. ఈ భరణం మగవాళ్ళ ప్రాణాలను బలికోరుతోంది. ఇప్పటికే ఎంతోమంది భర్తలు ఈ భరణం కోరలకు చిక్కుకొని తమ నిండు ప్రాణాలను వదిలేశారు. మరికొందరు ఉన్నదంతా భార్యకి ఇచ్చేసి రోడ్డున పడ్డారు. ప్రస్తుత సమాజంలో ఏం జరుగుతోందో తెలుసా? చిన్న చిన్న విషయాలకు గొడవపడి కొందరు భార్యలు భర్తలకు విడాకులు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. అది కూడా మనస్తత్వాలు కలవకనో కాదు, భర్త భార్యకు అనురాగాన్ని పంచక కాదు, ఆమెను బాగా చూసుకోకపోవడం వల్ల కాదు. కావాలని గొడవలు పెట్టుకొని విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. అది కేవలం భరణం కోసం అంటే నమ్ముతారా మీరు? కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ.